జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్కు వచ్చినంత కష్టం ఎవ్వలా కూడా రావద్దు పోన్రి. సారు సావుదాలకు వచ్చినాక శాతగాకుంటే అయ్యే కాడికి రాగానే కాంగ్రెస్ పార్టీ కంటతడి పెట్టిపిస్తున్నదట. అగో పార్టీ ఎందుకు ఇప్పుడు పరిచయం చేస్తుంది, అయినా ఈ ముచ్చట ఎవరన్నారంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్తా పాన్రి. చూసినరా, మున్సిపాలిటీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి సారు వెనకపొంట తిరిగేటోళ్లను నిలబెట్టి వాళ్ళ కోసం ఇంటింటి ప్రచారం చేసుకుంటూ పోతుంటే నడమల ఆడబిడ్డలంతా కలిసి చిన్నపోయిన జీవన్ రెడ్డి సార్ను చూసి ఇట్లా కళ్ళకు నీళ్లు తెచ్చుకున్నారట. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏమేం చేసిండో అన్ని కూడా యాది చేసుకొని ఎంత బాధ వచ్చేనే నీకు జీవన్ రెడ్డి సారు అనుకుంటా మస్తుగానే బాధపడ్డారట. అట్లా అనేవరకల్లా సారేమంటుండో ఈనుండ్రి. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు, నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా నేను. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంచలు బాధపడకండి. కొడుకు బాధపడుతుంది, నిన్న బాగా బాధపడ్డాడు. ఇట్లా జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి సారు పోరాటం మాత్రం బాగానే చేస్తుండు. అటు షై సర్కారు కూడా సారుకు మొండి చేయి చూపెట్టేసరికి ఇండిపెండెంట్ క్యాండిడేట్లను నిలబెట్టి మరి మున్సిపల్ పోరుకు సిద్ధమయ్యిండు. చూడాలి మరి 40 ఏళ్ల రాజకీయంలో జీవన్ రెడ్డి సారు జగిత్యాలకు చేసిన పనులను చూసి పబ్లిక్ సారు నిలబెట్టిన అభ్యర్థులకు ఓట్లేస్తారా, లేకుంటే కారు పార్టీలో ఉంటున్నా అని చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ సారు నిలబెట్టిన వాళ్ళకు కాకుండా అటు జీవన్ రెడ్డి సారు నిలబెట్టిన వాళ్ళకు కాకుండా వేరే పార్టీలకు చేస్తారా? అట్లాగిట్లా జరిగితే పిట్టా పోరు పెట్టుకుంటే పిల్లి వచ్చి ఎత్తుకపోయింది అన్నట్టే అవుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.